హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా జమ అవుతున్న డీఆర్ అరియర్స్ అండి. ఏమేమి జమ అవుతున్నాయి, ఎవరెవరికి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై 2018 మరియు జనవరి 2019 నాటి కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రారంభమై, సెక్రటేరియట్‌లో పనిచేసే 2021లో పదవీ విరమణ చేసిన వాళ్ళకు కూడా ఈ డీఆర్ అరియర్స్ జమ అవుతున్నట్టు తెలుస్తోంది. విడతల వారీగా చెల్లింపు ప్రణాళిక మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ డీఏ, డీఆర్ బకాయిలు 6 విడతల్లో జమ చేయబడతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతోంది. ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఊరటని తెస్తుంది. పీఆర్సీ 2022 అనంతరం డీఏ, డీఆర్ ఉత్తర్వులు మరియు బకాయిల వివరాలు. 2022లో పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ జారీ చేయబడింది. ఈ యొక్క జారీ చేయబడిన డీఏ, డీఆర్ ఉత్తర్వులు మరియు వాటికి సంబంధించినటువంటి పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ మరియు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల బకాయిల వివరాలను నిశితంగా పరిశీలించడం అవసరము. వివిధ జీవోల ద్వారా డీఏ, డీఆర్ పెంపు వివరాలు. మొదటిది జీఓఎంఎస్ నంబర్ 62 డేటెడ్ ఆన్ మే 1, 2023 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ప్రకారంగా పీఆర్సీ అమలు తర్వాత డీఏ 20.02% నుంచి 22.75% పెంచబడింది. ఈ పెంపుకు సంబంధించిన మొదటి వాయిదాను సెప్టెంబర్ 2023లో చెల్లిస్తామని ప్రకటించారు. అయితే సీఎఫ్ఎంఎస్లో అది అరియర్ బిల్ ఇంకా ఎనేబుల్ కాలేదు. రెండవ వాయిదా డిసెంబర్ 2023లో, మూడో వాయిదా మార్చి 2024లో చెల్లించాల్సి ఉంది. అయితే ఈ రెండిటికి సంబంధించి బిల్లులు కూడా సీఎఫ్ఎంఎస్లో బిల్స్ అయితే పెట్టుకోవడానికి ఎనేబుల్ కాలేదు ఆప్షన్ అనేది. ఇక రెండవది జీఓఎంఎస్ నెంబర్ 113 అక్టోబర్ 21, 2023 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా డీఏ అనేది 22.75% నుంచి 26.39%కి పెంచబడింది. ఈ బకాయిలను సుమారుగా 3 వాయిదాలలో, అంటే జనవరి 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్, అదే రెండో సమాన వాయిదా వచ్చేసి జూలై 2024, మూడో వాయిదా అక్టోబర్ 2024లో చెల్లించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన అరియర్స్ బిల్లు కూడా సీఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కాలేదు. జీఓఎంఎస్ నంబర్ 28 మార్చ్ జీ డేటెడ్ ఆన్ మార్చ్ 15, 2024 ప్రకారంగా డీఏ అనేది 26.39% నుంచి 30.03%కి పెరిగింది. ఈ డీఆర్ బకాయిలను 3 వాయిదాలలో, అంటే ఆగస్టు 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్, అలాగే రెండవ సమాన వాయిదా నవంబర్ 2024, మూడో వాయిదా వచ్చేసి ఫిబ్రవరి 2025లో చెల్లిస్తామని ప్రకటించారు. వీటికి సంబంధించి అరియర్ బిల్లులు ఇంకా సీఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ కావాల్సి ఉంది. జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ మార్చ్ 15, 2024 ఈ ఉత్తర్వుల ద్వారా డీఏ అనేది 30.03% నుంచి 33.67%కి పెంచబడింది. దీనికి సంబంధించిన డీఆర్ బకాయిలను 3 వాయిదాలలో సెప్టెంబర్ 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్, రెండవ వాయిదా డిసెంబర్ 2024, మూడో వాయిదా మార్చి 2025లలో ఇస్తామని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన అరియర్ బిల్లులు కూడా సీఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కావాల్సి ఉంది. బకాయిల చెల్లింపుల జాప్యం. పై వివరాలను పరిశీలిస్తే పీఆర్సీ 2022కు ముందు ఒక్క డీఏ అరియర్ ఇంతవరకు ఉద్యోగులకు అంటే జమ కానే లేదన్నమాట. అదేవిధంగా పీఆర్సీ 2022 తర్వాత జారీ చేయబడిన డీఏ అరియర్ బిల్ కూడా సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అనేది ఎనేబుల్ కాలేదు.